अमल कूता सलाम साहब सलाम रंडी बाबू रंडी आओ साहब आओ तमनु ఎన్నెన్నో గారంటీలు చూసి ఉంటా ఇయాల నేను చూపే గారంటీని చూడండి సార్ अरे गारंटी के दगा ले मौसम ले साहब अरे गारंटी అంటే సేది పని తరం సాబ్ సిర్ఫ్ बात की ये सफाई सब पूरा पानी तरमलोनी ఉంది సాబ్ ఈ మోలి गारंटी पसंद है दिल खुशी అయితే वो भाई साहब वो पावला वो दल्लो रुपाई वो दौलत रे रुपाई इच्చుకోండి साहब वोटिंगे आ बाबा आओ आया बाबा वोटुरी आओ अय्या तकिया मला तकिती का మనమందు చేసాకి రంగులో ఏమాత్రం తేడా ఉండకూడదు. రంగులో తేడా వచ్చిందంటే
నీ ఒంట్లో రంగు మారిపోతే వెళ్ళు. నారాయణ, రే నారాయణ, అర్జెంటుగా వేసి సరుకు సీర వేసి సిద్ధం చేయి. తెల్లవారి సరుకల్లో సరుకంతో షేట్ కిషన్ వారి ఇంట్లో ఉండాలా. సరేనా? అసలు నోట్లకి మనం ముద్రించిన నోట్లకి తేడా
బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టలేడు. తమ సామాన్యులు కాదు బాబా, సామాన్యులు కాదు. ఈ కొనుక్కొట్ట సారా వ్యాపారం చేసేసి వాళ్ళకి ఇంత కప్పే బాబా. నేను సారా వ్యాపారం మానేస్తున్నాను. బిజినెస్ తీసుకొని బాగా. అసలు నేను పిలిపించింది కూడా అందుకే. ఇక్కడి నుంచి నేను చేయబోయే బిజినెస్ లో నీలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది. ఇక నుంచి ఆ నోట్ల ప్రొడక్షన్ బాధ్యత నాది. వాటిని మార్కెట్ లో సర్క్యులేట్ చేయాల్సిన బాధ్యత నీది. 20% ఇస్తాను, తీసుకో. మీరు మరోలా అనుకోకపోతే మీరు అలా అంటే ఏంటండి? ఎక్కడైనా బావగాని 100 నోట్ల కాదు అని మీరు అలా అంటే అలా బాగా. ఆ పిల్ల వయసులో మీరు కోర్టు దాకా వెళ్ళి కేసులో సాక్షి సరే 30%. ఓకే బాగా. ఒక్కసారి నా కళతో ఆ నోట్లు చూడాలి. దాన్ని చూడు, బాగా చూడు. వీటిని తొందరగా మార్కెట్ లో సర్క్యులేట్ చేయడం మొదలుపెట్టు. చాలా జాగ్రత్త సుమా. ఏంటి సార్ తమరు ఇలాగ వచ్చిండ్రు? ఈ సంఖ్యను చూస్తే రావాలనిపించింది. మీకు ఏమి కావాలి సార్? నా బాధలు ఏమని చెప్పండి ఆయన. నాకు 3 పిల్లలు, పెళ్ళికి వచ్చిన చెల్లెలు, ఉద్యోగం లేని తమ్ముడు, ఎప్పుడు చూసినా ఇంటి నిండా చుట్టాలి. కాదనుకో మా ఆవిడ కట్టువాడు, నాకు తెలిసిన వారు మా ఆవిడకి తెలిసిన వారు, వచ్చిన వారు వస్తూనే ఉన్నారు, పోయిన వారు పోతూనే ఉన్నారు. సంపాదించేది నేను ఒక్కడినే. ఆదాయం గొర్రెతోకంతా, ఖర్చు బంగాళాఖాతం అంతా. అర్థమైంది సార్, అంతా సమజైంది. తమరు చాలా కష్టాల్లో ఉన్నారు. నా మొహం చూసే తెలియలేదా? కానీ తమకి డబ్బు మూట కట్టి ఇవ్వలేను కానీ సార్ ఒక వస్తువు ఇస్తాను. దానికి మీరు కొంత బుర్ర పరితరం పెట్టాలి. మీకు ఏమి కావాలన్నారు సార్? ఇంతవారు పోయేంతవారు అయిపోతారు సార్. మహిమగల వస్త్రం మీ దగ్గర ఉంటే ఈ ఫుట్పాత్ మీద గారడీ ఎందుకు చేస్తున్నారు చెప్పండి? సూటి ప్రశ్న వేశారు సార్. దీనికి సమాధానం మాట ఆఖరిని చెప్తాను సార్. తమకి ఏమి కావాలన్నారు సార్? ఇస్తాను సార్. మీరు గొప్ప మనిషి అయిపోతారు. ఇప్పుడు చూడండి సార్, ఈ సంచారానికి కల్పతాను అక్షయ్ పాత్ర ఇంకా అద్భుత దీపం తీస్తాను. చూడండి సార్. తర్వాత డోల్ పటావు. అయితే మహాజనులారా, ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, నా ఈ శేష జీవితాన్ని ప్రజాసేవకి అంకితం చేస్తానని మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. అవును, నా దగ్గర కోరినంత డబ్బు ఉంది, కోటంత ఇల్లు ఉంది. ఏంటి ఇదంతా? ఏంటి మీసాలవే, ముమ్మాటికి మీసాలవే. అయితే మహాజనులారా, మొదటిసారి నన్ను ఎలక్షన్ లో గెలిపించారు. అప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నాను. మా అబ్బాయిని ఫారిన్ టూర్ పంపించాను. రెండోసారి నన్ను గెలిపించారు. అప్పుడు అమ్మాయి పెళ్లి చేశాను, అబ్బాయి పెళ్లి చేశాను. మా అబ్బాయికి ఒక హాస్పిటల్ కూడా కట్టించాను. అంతేకాదండి, మా చిన్నోడు సరదా పడుతుంటే వాళ్ళకి ఒక చిన్న కార్ల కంపెనీ కూడా పెట్టించారు. రెండు సార్లు గెలిపిస్తే మీరు మాకు ఏం చేశారు అని మీరు అడగచ్చు. అడగాలి, మీకు అధికారం ఉంది. అయితే మహాజనులారా, ఈసారి కూడా నన్నే ఎందుకు గెలిపించమంటున్నానంటే, నాకు ఇంకే కోరికలు లేవు, కేవలం మీ సేవ తప్ప. నల్ల జెండాలు పట్టుకొని కూర్చున్నాను మాత్రాన నేను భయపడి పారిపోతాను అనుకుంటున్నాను.
అమూల్యమైన ఓటును నా ఈ గాడి గుర్తు మీద వేసి అత్యధిక విద్యార్థితో గెలిపించమని పదే 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 ఇదే గారడీ వేసా, సిల్క్ గారడీ వేసా. మీరు ముందడిగా చూసారా? అంత మహిమగల వస్తువులు మీ దగ్గర ఉంటే ఈ ఫుట్పాత్ మీద గారడీ ఎందుకు చేస్తున్నారు? ఇదే సార్ సిల్క్ గారడీ. ఈ చాలా చాలా విలువైన టోపీ సార్. దీని ధర 60 కోట్లు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి. నా దగ్గర 6 రూపాయలు ఉన్నాయి. ఇంకొక 4 రూపాయలు ఉంటే క్వార్టర్ వస్తాయి. 4 రూపాయలు క్వార్టర్. వైన్ షాప్ క్వార్టర్. వైన్ షాప్. అరే ఎక్కడ పడితే అక్కడ వాడికి 60 కోట్లు. అరే జర దిమాగ్ సొసైటీ చెప్పు. 60 కోట్లు కాదు, 60 కోట్ల జనాభా. ఇప్పుడు ఇలాంటి సార్ తమరు కని విని ఎరగని పాము ముగిసే కొత్తగా సాగుతారండి సార్. ఈ ఆట ఎవరైనా చూపిస్తే పశ్చిమ సార్ నా కొత్తగా గోల్ సార్. రోటికి ఆ ముగిస పెట్ట తీసుకురా. తుమ్మి పాము ముద్ద తీసుకురా. పాము ముద్దలో ఏమి ఉంది? పాము ముద్దలో పాము ఉండక పావురై ఉంటా. అరే పాము ఉంది. ఏమి పాము? నాగు పాము. ఏమి నాగు? కోడి నాగు. అది ఎక్కడి నుండి తీసుకొచ్చా? ఇంటి కాడ నుండి తెచ్చినా. మలబారు అడవి నుంచి తెచ్చిన ఈ నాగన్న 6 అడుగుల పొడవు ఉంది. ఈ గుట్టలో ఉన్న నాగన్నకు జర పాలు తాగించరా పోలి అని చెప్పి ఓ రూపాయి. ఓ తెల్లకు 2 రూపాయలు. ఓ అమ్మకు 5 రూపాయలు. 5 రూపాయలు. ఇచ్చుకోండి సాబ్, ఇచ్చుకోండి. నాగన్న మిమ్మల్ని సరళగా చూస్తాను సాబ్. చల్లగా చూస్తాడు సార్. అరే జనం జాగ్రత్తగా వినండి సార్. ఈ పెట్టెలో ముంగిస ఉన్నది సార్. అమ్మడు ఎన్నెన్నో ముంగిసలు చూసి ఉంటారు, కానీ నేను ఎలా చూపించే ముంగిస ఎప్పుడు చూసి ఉంటారు. అరే ఇది చూడటానికి చిన్న చిన్న పులిలా ఉంటుంది సార్, కానీ ఎంత పెద్ద పామునైనా ముక్కలు ముక్కలు ఎలా చేస్తుందో జన చూడండి సార్. అరే ఈ పాము తోపపై నిలబడి ఎట్లా బుసలు బుసలు కొడుతుందో చూడండి సార్. అరే బుసలు కొట్టి పాము వేసే కాటు తప్పించుకొని ముంగిస ఎలా ముక్కలు ముక్కలు చేస్తుందో చూడండి సార్. అరే పాము తప్పు చూడండి సార్. ముంగిస కొట్లాట చూడండి అరే సార్. పాము తప్పు చూడండి సార్. అరే ముంగిస చూడండి సార్. తమరి పేరు చెప్పుకొని చాలా మంది పెద్ద పెద్ద నాయకులు అయిపోయినారు. న్యాయం కానీ అన్యాయం కానీ 4 పైసలు సంపాదించారు. అని చేత ఇప్పుడు నాకు నాయకులు కావాలని బుద్ధి పుట్టింది కదా. అందుకు నాకు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా పోటీ చేస్తాను. ఇప్పుడు వచ్చి చిక్కల్లా ఏంటంటే ఆ చౌదరి గారు కూడా పోటీ చేస్తాడు. ఎప్పుడూ ఆడే పోటీ చేయాలా బాగా ఈసారి ఆ నెట్టగానే తప్పించేసి నన్ను పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ చేసేవంటే ఆ 4 రోజులు అంటున్నాడు. ఎక్కడ ఆ చౌదరి గారు ఇంట్లో పెద్ద సెలవించడం సిమెంట్తో చేయించారు. నాకు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అయ్యేనంటే కాదు, ఎమ్మెల్యేలు అయిపోతారు, ఎంపీలు అయిపోతారు, మినిస్టర్లు అయిపోతారు, ప్రైమ్ మినిస్టర్లు అయిపోతారు, పోతారు. అర్జున్ ఉపన్యాసం ఇచ్చి రావాలి. గాంధీ గారు వస్తానండి.
జనాలు లేరండి. ప్రజలకు మీ మీద ఇస్తాతో పోరాడు. ఎంతవరకు మీ 3 పార్టీలు ఆశ్చర్యగా 3 కాకపోతే 33 మారుస్తాను. కానీ నీకు ఒక్క పార్టీ కూడా లేదు కదా. ఎందుకు లేదు? ఉందగా ఇండిపెండెంట్ పార్టీ. ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ. అంతవరకు వస్తుందన్నమాట. 4000 నోట్లకు పోయేసరికి ఈ చౌదరి మీదే తిరగబడుతున్నావే. తాడి తల్లివాడు ఉంటాడు, తల తల్లివాడు ఉంటాడు. బ్రతుకు తెరువు లేక బజారు తిరుగుతూ ఉంటే నీకు సారా లైసెన్స్ ఇప్పించిందే నేను. కష్టపడి సంపాదించింది నేను. నోట్ల వ్యాపారంలో పాత్రలు చేసింది నేను. వాటికి సలామం చేసింది నేను. లక్షలు సంపాదించాడు. అలాంటి వేళ ఇన్నింటి మోసాలు లెక్క పెడతావా? కష్టపడ్డాను, సంపాదించాను. మధ్యలో దిగిపోలే. ఎందుకలా పచ్చలు కొడతావు? నేను పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా పోటీ చేయడం నాయకుడు. అంతేనా? అంతే. ఎలా పోటీ చేస్తారో చూస్తాను. రాజకీయాల్లో శక్తి పడేవాడే ఒకవేళ ఉంటే సంధి చేసుకోవడమో లేక సంహరించడమో జరిగిపోవాలని మన చరిత్ర. ముందు నీతో సంధి చేసుకుంటాను, ఆ తర్వాతే నీ వీక్నెస్ ఏమిటో నాకు బాగా తెలుసు. ఈ చౌదరి గారితో తగాద పడ్డామంటే నా అంతు చూడలే ఉన్నాడు. వీడంతు నేనే చూడాలి. పోలీసులు ఫోన్ చేయించాను, వీడిని గొప్పలో తొలగించాను. నా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అయిపోతాను. బాబా ఉన్నావా బాబా? నువ్వు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్వే. కాంప్రమైజ్ అంటే సర్దుబాటు. ఈ ఎలక్షన్ లో సర్దుబాటు చేసుకోవడం అనేది సర్వసాధారణం. అందులో మన ఆచారం కూడా. చేత నువ్వు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా పోటీ చేయి. నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా పోటీ చేస్తాను. అంటే ఓకే బా. అన్నిటికన్నా అగ్రిమెంట్ పదవా తీసుకొడదాం. అదే ఇప్పుడు చూడండి సార్, తమరు దొంగైపోయి ఆట చూపిస్తారు సార్. తమరు ఇచ్చే 10 రూపాయల ప్రాణాలను ఎంత ఇరకాటంలో పెడతారో చూడండి సార్. అదొకటి ఒకటి అయ్యాలందరికీ అమ్మలందరికీ దండం చెప్పు. చూడండి సార్, ఇది మామూలు తాడు. అవును, ఇది మామూలు తాడు. ఈ తాడు ఈ పిల్లగాడి మెరకు సుట్టి ఇటు నుండి ఇటు లాగుతాడు. కానీ పిల్లగాడు చచ్చిపోడు. పిల్లగాడు బతికే ఉంటాడు. జానెడు పొట్ట కోసం పేదలతో సలగటం చూడండి సార్. కడుపు మా సెంటది మా రాజ్. మేము చేస్తున్నది మీరు చూస్తున్నది అంతా ఇది భ్రమ, కేవలం భ్రాంతి. చుట్టూ చేరిన జనాన్ని తన వాక్చాతుర్యంతో వింతలు కలిగించే ఆటలతో ఆకట్టుకొని జనాన్ని కదలనివ్వకుండా చేసి వారికి వినోదాన్ని ఆశ్చర్యాన్ని కలగజేస్తూ లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా భ్రమింపజేసి 4 రోడ్ల కూడలిలో 4 పైసలు వసూలు చేసుకుంటూ ఉంటారు ఈ పేదవారు. ఇది కనికట్టు, ఇది హస్తలాఘవం, అది మెదడు పనితనం, అదే అదే గారడి. सिर्फ गारडी है साहब. ఈ మోని గారడి పసందై ఓ తల్ల రూపాయి, ఓ దొరొక 2 రూపాయలు, ఓ అయ్యో 5 రూపాయలు. ఇచ్చుకోండి సాబ్, ఇచ్చుకోండి. అరే ఒక నిండు ప్రాణం ఖరీదు 1 రూపాయి. అరే ఏమి ధర్మ ప్రభువులు సాబ్. జనం చూస్తే ఇంతమంది ఉన్నారు, పైసలు చూస్తే పిడికెళ్ళు లేవు. ఈ అలాగే బాగోలేదు. తమని దేవుడు సల్లంగా చూడాలి సార్. తమకి అక్కడి బర్కత్ కలగాల. చలో బాబా చలో. చలో మోడీ దాదా, మీ ఆట మాకు బాగా నచ్చింది. ఈ 5 రూపాయలు బాబాకి పైసలు ఇస్తాయినంటే చిట్టుగా తాగి మత్తుగా దొరుకుతాడు. ఎక్కడ
బాగుంది అంటే పిడికిడి మెతుకులు దొరకవు. అడతని అడ్డ చూస్తే 10 రూపాయలు. తమని దేవుడు చల్లగా చూడాలి సార్. దేవుడు కాదమ్మా, నువ్వేమో ఏమి సాబ్? మేము చల్లగా చూడాలంటావు? ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మీరందరూ చల్లగా చూడాలని మా గురునాథం అర్థం. అంతే కదా బాబా? ఓకే ఓకే. చెల్ల బాబా, చెల్ల చెల్ల. చెల్ల 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 మొదలుదా? ఆ పిల్ల నీకు ఏటవుతుందా? ఏమి అవుతుందండి, ఏమి చెప్పండి. కన్నా కూతురు అవుతుంది, అన్నం పెట్టే అమ్మ అవుతుంది సార్. మరి ఆడ దానికి మొగుడు సార్. చిన్నప్పటి నుండి నా దగ్గరే పెట్టి పెట్టండి. తల్లిదండ్రులు ఎవరు తెలియదు సార్. ఆకి ఇద్దరు లేదు సార్. ఏ మేరా పోతా హే సార్. వీడు నా మనవడు. వస్తాను సార్. చీకటి పడింది, ఆకలికి కడుపులో పిల్లలు వస్తాను సార్, వస్తాను. ఏం లేదు ఆ మొడి పిల్ల పచ్చి కుక్కలతో పెట్ట 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 ఆడిపోతుంది బాగా. దాని చూపుల్లో ఏముందో కానీ గుండెలో లటుక్కుమని అతుక్కుపోతాడు. మీకు పట్టాలి అంటే గోపిక పట్టాలి కదా. మొదలేదా ఏ నాటసారా తాగలే తినేది. ఎప్పుడే నాటుసారి ఏం తాగుతారు కానీ మా ఇంట్లో ఇంపోర్టెడ్ విస్కీ ఉంది, తాగుతుందా? నువ్వు ఎక్కడ, మేము ఎక్కడ సార్. మాకు నాటు సారా తగ్గిపోతే మాకు కలిపి వస్తాను సార్. ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకుని విత్తుగా దానికి మటన్ తెలుపు. తమ పేరు చెప్పుకొని పండుగ చేసుకుంటాను సార్. వస్తాను సార్, వస్తాను సార్. బావా, ఇందాక ఒక 5 రూపాయలు ఇచ్చావు, ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చావు. అడుగు తినేవాడికి ఇచ్చిన నోటు ఓటు కోసమా లేక ఎలక్షన్ అయ్యే వరకు ప్రతి అడుగుతునే కదవా మనకు ఆస్తుగా అయినా నేను వారికి ఇచ్చిన నోటు ఓటు కోసం కాదు, కేవలం నీకోసం. నా కోసం లేదు బావా. నీకోసం అంటే ఆ మోని పిల్ల నీకోసం. అది ఎలా తగ్గు బావా? అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవడానికే భగవంతుడు మనకి ఈ బుర్రను ఇచ్చాడు. ఈ బుర్రను కాపాడుకోమని గాంధీ గారు మనకి ఈ టోపీ ఇచ్చారు. బ్రాహ్మీ సంగతి చూద్దాం పద బాబా.
కింద నువ్వు పడతావు. ఇది భ్రమ కాదు, పచ్చి నిజం. రాజకీయం అంటే స్వార్థం చేస్తున్న దుర్మార్గపు గారడీ ఇది. రాజకీయం చేస్తున్న ఈ గారడీలో తమ స్వార్థానికి ఎవరైనా సరే ఎదురు తిరిగినా లేక ఎదురైనా వారిని సర్వనాశనం చేయడమే ఈ రాజకీయ గారడీల లక్ష్యం. వైకుంఠపల్లిలోని పాముల్లా పగబట్టే ఒక దురహంకారం చేసే పైశాచిక నృత్యమే ఇప్పుడు కనిపిస్తున్న ఈ గారడీ. కొందరి స్వార్థపు ఎత్తుగడల్లో ఎన్నో మూగజీవాలు బలవుతున్నాయి. ఇది యుగ యుగాల నుంచి పునరావృతమవుతున్న పైశాచిక వ్యవస్థ ధర్మం. ఇది అనాగరిక అరణ్య ధర్మం. కాదు, చంపబడ్డాడు. నువ్వు మీ ఇద్దరు కలిపి వీడిని చంపారు. నేను చూశాను. Politics is the last resort of a scoundrel. అంటే ఏమిటో తెలుసా? ప్రతి అడుక్కు తినే వెదవికి రాజకీయాలు చాలా చులకనైపోయాయి. నాయకుడు కావాలంటే ఎన్ని లక్షణాలు ఉండాలో అంతకు మించిన అవలక్షణాలు కూడా ఉంటారు. నిన్న కాక ఉన్న రాజకీయాల్లో ఓనమాలు దిద్దిన వెదవి ప్రెసిడెంట్ గా పోటీ చేస్తావా? ఈ చౌదరులు ఎన్నుకుంటావా? తప్పు తప్పు కదా. మీ ఆత్మకు శాంతి కలుగుగా. కేసు పరిశీలించిన తరువాత నిందితుల వాగ్మూలం, చౌదరి సాక్ష్యం, వాదోపవాదాలు ఇవన్నీ విన్న తరువాత గురునాథం అనే వ్యక్తిని డింగి, జిమ్ని ఇరువురు కలిసి హత్య చేశారని కోర్టు నమ్ముతూ నిందితులిద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది.
పైసలు ఇస్తే కర్మ ప్రభు 10 రూపాయలు ఇచ్చి పండుగ చేసుకోమంటే మహారాజులు అనుకున్నారు. అసలు శిశులైన గారిని వాళ్ళు మీరు సార్. మీ గారిని ముందు ఈ పోలి గారిని బలాదు సార్. మేము చేసేది పొట్ట కూటి కోసం గారని, మీరు చేసేది మనుషుల ప్రాణాలతో గారని. కానీ ఒక్క మాట సార్, అసలు శిశులైన గారిని వాడు సార్. వాడి గారిని ముందు ఈ మనుషుల గారిని బలాదు సార్, బలాదు. నా 2 బిడ్డలు ఈ జైలు కప్పిండు, నా 2 చేతులు నరికిండు, నా బతుకు ఇక నేను ఈ గాలిని ఆడదు సార్. ఈ గాలిని ఆడదు నీకోసం ఆడతాను బేట. ఆడతాను.